తాత కేసీఆర్ తో తన కుమారుడికి ఆశీస్సులు ఇప్పించేందుకు కవిత ఫామ్ హౌస్ కు వెళ్లారు. కానీ కేసీఆర్ తో సమావేశమైనట్టుగా ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. కవిత ఫామ్ హౌస్ కైతే వెళ్లారు గాని తండ్రిని కలవలేకపోయారు. ఆమెతో సమావేశం అయ్యేందుకు, మాట్లాడేందుకు కేసీఆర్ ఆసక్తి చూపించలేదట. కానీ కవిత కుమారుణ్ణి మాత్రం పిలిపించుకొని కాసేపు మాట్లాడి పంపించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత తన తల్లితో మాత్రమే మాట్లాడారట. ఇక కవిత తన కుమారుణ్ణి కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లారు. ఇటీవల సెలవుల కోసం ఇండియాకు వచ్చిన కవిత కుమారుడు హాలిడేస్ అయిపోయి మళ్లీ అమెరికా వెళ్తుండటంతో అటు తాత, అమ్మమ్మ ఆశీర్వాదాల కోసం కేసీఆర్ ను కలిసేలా ప్లాన్ చేశారు కవిత. తన కుమారుణ్ణి కేసీఆర్ వద్దకు పంపగలిగారు కానీ తాను మాత్రం వెళ్లి సమావేశం అవ్వలేకపోయారు. తాత మనవణ్ణి ఒక్కడ్నే కాసేపు కూర్చోబెట్టుకుని మాట్లాడి పంపించారు. కవిత జాగృతి పేరుతో సొంత రాజకీయాలు చేస్తుండడం, కేటీఆర్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటంతో కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. కవిత వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తోందన్న కారణంగా కవితతో మాట్లాడేందుకు కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ వెళ్లే ముందు కూడా కవిత ఫామ్ హౌస్ కు వచ్చారు. కానీ అప్పుడు కూడా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కవితపై కేసీఆర్ ఆగ్రహంతోనే ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే పార్టీ నుంచి ఆమె వెళ్లిపోయే వరకు ఎలాంటి చర్యలు తీసుకోరని, ఆమెను పట్టించుకోకుండా ఉంటారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే చిన్న కొడుకు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికాకు వెళ్లిన కవిత సెప్టెంబర్ 1న తిరిగి రానున్నారు. ఇదిలా ఉంటే కవిత ఫామ్ హౌస్ కు వెళ్లడంతో తండ్రి కూతుళ్ల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోతాయని భావించారంతా. అందుకే కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్ ను కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారనే వార్తలొచ్చాయి. అయితే కవిత ఫామ్ హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు హరీష్ రావు, వినోద్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఇక కవిత ఫామ్ హౌస్ నుంచి వచ్చాక కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఫామ్ హౌస్ కు వెళ్లారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్, కవిత మధ్య రాజకీయ చర్చలేవీ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత వెళ్లిపోయాక కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్ తో భేటీ అయిన కేసీఆర్ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారట. ఇక కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం. కమిషన్ రిపోర్టులో కేసీఆర్ హరీష్ రావునే హైలైట్ చేసిన నేపథ్యంలో న్యాయపరంగా కూడా సవాల్ చేసే కోణాల్లోనూ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తన ఆశీర్వాదం కోసం వచ్చిన తన మనవడి పట్ల కేసీఆర్ చాలా పద్ధతిగానే వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కి రాజకీయంగా సమస్య తెచ్చాయి. ఆ కోపంతో ఉన్న ఆయన కవితని మాత్రం దూరం పెడుతున్నారు. కానీ కొడుకుతో ఆమె వచ్చినప్పుడు మాత్రం ఆయన కవితను దూరం పెట్టిన మనవణ్ణి మాత్రం దగ్గరకు తీసుకొని బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. తన ఆగ్రహాన్ని కూతురు వరకే పరిమితం చేశారు కేసీఆర్. ఎక్కడి లెక్క అక్కడే అనే మెసేజ్ ఇచ్చారని అంటున్నారు. ఇటీవల రాఖీ పండుగ రోజును కూడా కేసీఆర్ ఇదే తరహాలో పెద్దరికం చాటుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఆ రోజున కేటీఆర్ కి కవిత రాఖీ కట్టలేదు. అసలు కేటీఆర్ హైదరాబాద్ లోనే లేరు, ఢిల్లీలో ఉన్నారు. దాంతో రాఖీ కట్టే పరిస్థితి రాలేదు. కానీ కేసీఆర్ మాత్రం తన చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్నారు. తద్వారా రాజకీయాలు రాజకీయాలే, అనుబంధాలు అనుబంధాలే అని గుర్తు చేశారని అంటున్నారు. ఈ చిన్న లాజిక్ ని అన్న కేటీఆర్, చెల్లి కవిత మిస్ అవుతున్నారు. ఇది వారు తెలుసుకున్న రోజున కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలు ఉండవంటున్నారు. కానీ ఆ తెలుసుకునే రోజు ఎప్పుడు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ తన ఫ్యామిలీలో ఈ అగాధాన్ని పూడ్చలేకపోతున్నారన్న టాక్ కూడా ఉంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రాజకీయాలు, అనుబంధాలు మిక్స్ అయిపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితులు పార్టీపై ప్రభావం పడకుండా చూడటం ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యం. అది ఆల్రెడీ నెరవేరుతోందని పార్టీ వర్గాలైతే చెబుతున్నాయి. మరి ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అది ఎన్నికల్లో కొంత బయటపడే అవకాశం ఉంది.